అంతర్జాతీయ రాజకీయాలు గమనిస్తున్న నాకు ఒక్కోసారి కొన్ని సంఘటనలు గుండెలు గుబులు పుట్టిస్తాయి. ఈ రోజు బంగ్లాదేశ్ లో జరిగిన ఒక సాధారణ మరణం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన గూఢచార్య యుద్ధానికి సంకేతం. ఒక అమెరికన్ అధికారి ఢాకా హోటల్లో మరణించారు. చైనాలో ప్రధాని మోడీని రష్యా అధ్యక్షుడు పుతిన్ తన వ్యక్తిగత కారులో తీసుకెళ్లారు. ఇది కేవలం స్నేహమా లేక CIA రహస్య ఆపరేషన్ నుండి మోడీని పుతిన్ కాపాడారా? కథ మొదలైంది 2025 ఆగస్టు 31న బంగ్లాదేశ్ లోని ఒక 5-స్టార్ హోటల్లో అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ అధికారి టెర్రిస్ అర్వెల్ జాక్సన్ అనుమానాస్పదంగా మరణించారు. అధికారికంగా ఆయన సైనిక శిక్షణ కోసం వచ్చిన ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఆయన CIA ఏజెంట్ గా పనిచేస్తున్నారని, ఆయన లక్ష్యం భారతదేశం, మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ అని బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అత్యంత కీలకమైన విషయం ఏంటంటే అదే రోజున ప్రధాని మోడీ SCO సమ్మిట్ కోసం చైనాలో ఉన్నారు. మరుసటి రోజు అందరినీ ఆశ్చర్యపరుస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్ని ప్రోటోకాల్స్ బ్రేక్ చేసి మోడీ కోసం వ్యక్తిగతంగా వేచి చూసి తన ప్రత్యేక వాహనంలో కూర్చోబెట్టుకున్నారు. మాస్కో వర్గాలు అంతకుముందే మోడీ ప్రాణాలకు ముప్పు ఉందని రష్యన్ ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిందని రాజకీయ పండితులు చెప్తున్నారు. ఈ రెండు సంఘటనలకి లింక్ ఏంటి? ఢాకాలో చనిపోయిన జాక్సన్ భారత్లోని ఈశాన్య రాష్ట్రాలలో అస్థిరతను సృష్టించడానికి లేదా మరీ ఘోరంగా మోడీని టార్గెట్ చేయడానికి ఒక గూఢచార నెట్వర్క్ ను నిర్మిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానించాయి. ఆ నెట్వర్క్ ను భారత్, రష్యా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కలిసి నియంత్రించాయా? అందుకే జాక్సన్ మృతదేహానికి స్థానిక పోస్ట్మార్టం కూడా లేకుండా హడావుడిగా US ఎంబసీకి అప్పగించారా? అంతేకాదు, జాక్సన్ మరణించిన కొద్ది రోజులకే ఢాకా విమానాశ్రయంలో రష్యా యొక్క రూఫర్ అణు విద్యుత్ ప్లాంట్ కోసం తెచ్చిన కీలకమైన సామాగ్రి అగ్ని ప్రమాదంలో ధ్వంసమైంది. ఇదంతా కేవలం యాదృచ్ఛికమా? అస్సలు కాదు. అగ్రరాజ్యాల మధ్య జరుగుతున్న ఈ నిశ్శబ్ద యుద్ధంలో బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రధాన యుద్ధ రంగంగా మారింది. ట్రంప్ పరిపాలనలో భారత్పై అమెరికా వైఖరి మారిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఢాకా ఆపరేషన్ వెనుక ఉన్న అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అంతర్జాతీయ రాజకీయాలు ఎప్పుడూ కళ్ళకు కనిపించేంత సరళంగా ఉండవు. ఢాకాలో ఒక మరణం, చైనాలో పుతిన్ చేసిన ఒక చిన్న సాయం, ఈ రెండూ కలిపి చూస్తే భారతదేశానికి వ్యతిరేకంగా జరిగిన ఒక పెద్ద కుట్రను రష్యా భారత్ స్నేహం కాపాడిందనే వాదన బలపడుతుంది. భారతదేశ భద్రతకు ఏమాత్రం ముప్పు వచ్చినా మా టీం దానిని లోతుగా పరిశీలిస్తుంది. ఈ మిస్టరీపై మీ అభిప్రాయం ఏమిటి? కింది కామెంట్లు తప్పక తెలియజేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.